సార్ అది తీసుకోండి, అది ఇచ్చేనన్నా, ఇచ్చే ఇబ్బంది అవుతుంది. ఆ జెండాలు కూడా పెద్ద జెండాలు అక్కడ ఇంకోటి ఉందన్నా, అవి కూడా తీసుకుందే, తగ్గించి తగ్గించి. ఇంకా 48 గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధమన్నా? ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కదన్నా? కేవలం ఇంకా 48 గంటలు మాత్రమే. ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికలు రిపీట్ అయ్యేదానికి, జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి కేవలం మనకి 48 గంటలు మాత్రమే ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చిలకలూరుపేట నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ఇక్కడ వచ్చిన అక్కచెల్లెమ్మల అన్న తమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక 10 నిమిషాలలో జగనన్న ఇక్కడికి చేరుకుంటాడు, మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, అందరూ కూడా ఆలోచన చేయండి. ఎన్నో కుట్రలు పన్నుతా ఉన్నారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఎంత దిగజారిపోయారంటే ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ చేపట్టిన కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ఇష్టానుసారంగా కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మీ భూములు లాక్కుంటాడని రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రోజు అది చేపట్టింది వాళ్ళ కూటమైన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపద వేసి ఈరోజు బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రోజు రాష్ట్రంలో జగనన్నగా అండగా నిలబడాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరుని ఒకటి అడుగుతా ఉన్నా, జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరెన్ని చెప్పినట్టు కూడా ఈ రోజు రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి పెద్ద పీట వేసి రాజకీయంగా కానీ అన్ని రకాల సంక్షేమం కానీ నేరుగా అందించిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాలని, మైనారిటీ వర్గాలని అన్ని రకాలుగా ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు వ్యక్తి. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. కేవలం ఇంకా 48 గంటలు ఉంది. మీరేసే ఓటుతో సంక్షేమం మళ్ళీ ముందుకు వెళ్ళాలా, లేకపోతే సంక్షేమం పూర్తిగా ఆగిపోవాలన్నది మీరే ఆలోచన చేసుకోమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా